స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మొన్న మధ్య నేను ఒక సామెత విన్నానండి. ఆదిలోనే హంసపాదం అనేసి. తర్వాత ఇంకొకటి కూడా విన్నా, బ్రతికితే హంసలాగా బ్రతకాలని. ఇదేమో నెగిటివ్గా ఉంది, ఇదేమో పాజిటివ్గా ఉంది. అసలు హంసని మనం ఎలా తీసుకోవాలి? ఈ రెండిటికి అస్సలు సంబంధం లేదు. కలకాలం కాకిలా బతికే కంటే కొద్ది కాలం హంసలా బతుకు అని చెప్తాం. హంస అద్భుతమైన జీవితం. అది ప్రశాంతంగా ఒకళ్ళ జోలికి వెళ్ళకుండా తన దారిని తను సంపాదించుకున్నదే తిని గౌరవంగా అన్ని చోట్లకి వెళ్ళకుండా అలా ఉంటుందన్నమాట. కాకి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది, ప్రతి వాళ్ళ చేతిలో ఇది లాగేసుకుంటుంది, ఇది మొహమండాన్ని కాకిని తిడుతూ ఉంటారు. అవును. హంసను ఎవరు తిట్టరు. చూసేసరికి జనాలకు ఒక ఆహ్లాదమైన ఫీలింగ్ వస్తుంది. కాకిని చూస్తే అలాంటివి ఏవి రావు. హంసను చూస్తే గౌరవం కూడా వస్తుంది. గౌరవం అంటే దాని తెలుపు, దాని కదలికలు, దాని వ్యవహారం, అది మన జీవితాల్లోకి చొరబడని దాని పంధ వల్ల అలా అనిపిస్తుంది. అట్లా అంటారు, కానీ నిజానికి కాకి చాలా అవసరం మనకి. అవును, మరి కాదు, కాకి చాలా అవసరం. హంస కన్నానా? కాకులు లాంటి పక్షులు పెద్ద పెద్ద మహావృక్షాలు పెరగటానికి పుట్టడానికి కారణం అవుతాయి. వాటి పుట్టుకలకి ఇక్కడ మర్రిపళ్ళు తింటుంది, అది ఎక్కడికో పోయి అక్కడ విసర్జిస్తుంది. ఈ వెళ్ళిన మరిగింజ అక్కడ మొలుస్తుంది. ఏది హంసకు ఉంది? అది లేదు. కాకి మనకి మరణానంతరం ఆ కాకి పిండం తినాలి అని భావిస్తాం మనం. అవును. తర్వాత ఎక్కడైనా ఏదైనా ప్రమాదం కానీ ఏదైనా జరిగితే ఆ కాకుల అరుపులను చూస్తే మనం సంకేతం తెలుసుకుంటాం. అవును. హంసకు అలాంటివి ఏం లేవు. దాని జీవితం అది ప్రశాంతంగా జీవిస్తుంది. ఆ దేశానికి ఉపకారం ఏమీ కాదు. అయితే కాకిని హంసని పక్కకు పెడితే ఈ హంసపాదు అని చెప్తామా, ఇది హంసపాదం కాదు, హంసపాదు అంటే ఏమిటంటే ఇంటు గుర్తు. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి రాసాం, ఒక సెంటెన్స్ రాసాం, ఏమిటి, రాముడు రావణాసురుడిని సంహరించాను. నీ బదులు కీ రాసామనుకో మనం పొరపాటున, రావణాసురుడికి అని రాస్తే కీ తప్పు. అందుకని ఏం చేస్తాం, కింద ఒక ఇంటూ లాగా పెట్టి పైన నీ రాస్తాం. ఈ ఇంటూని అది ఎట్లా ఉంటుంది, హంసపాదం లాగా ఉంటుంది సాధారణంగా మనం పెట్టే ఇంటూ, ఆ గుర్తు. మనం మొదట పెట్టాం, రామాయణం మొదలుపెట్టి మొదటి వాక్యంలోనే తప్పులు వస్తే కిందో ఇంటూ పెట్టి పైన పదం రాస్తాం. పేజీ అంతా అలాగే రాస్తే ఏమైనా బాగుంటుందా? వాక్యం మొదలు పెట్టంగానే హంసపాదం పెడితే అదేం పని? ఆ పని సరిగ్గా అవ్వదు, అయినట్టు కాదు. ఓ పేజీ అంతా ఒక మొత్తం కథ రాసాం, ఒక పారాగ్రాఫ్లు 5-6 ఉన్నాయి. ప్రతి పారాగ్రాఫ్లోనూ ఉండే అన్ని వాక్యాల్లోనూ హంసపాదాలు కింద ఉంటే పైది చూడ్డానికి బాగుంటుందా? హంసపాదం ఉంది అంటే ఇంకా ఆ మ్యాటర్ తప్పు అని అర్థం. తప్పుల తడక, దాన్ని సరి చేసుకున్నట్టు. ఇప్పుడు మనం ఒక పని మొదలు పెట్టంగానే ఇంటూ కొట్టినట్టు సరి చేసుకోవాల్సి వచ్చింది అనుకో, ఈ ఇంటూ ఎందుకు పెడతాము? సరి చేసుకోవటం కోసం. అవును అవును. ఈ సరిని చేసుకోవటం కనుక మనం మొదలు పెడుతూ ఉంటే ఇంకా పని సజావుగా అయినట్టు కాదు. మొదటి వాక్యంలోనే హంసపాదం కనుక పెడితే మిస్టేక్స్ వస్తున్నాయి అని కనపడుతూ ఉంటుంది. ఈ హంసపాదం దాని పేరు ఇప్పుడు మనం ఇంటూ అని, ప్లస్ అని, మల్టిప్లికేషన్ అని పేర్లు చెప్పేసుకుంటున్నాం. వీటిని మన చిన్నప్పుడు, మా తాతలు చిన్నప్పుడు ఎలాంటి పదాలు వాడేవాళ్ళు? ఇవే పదాలు కదా. తెలుగులో దాన్ని హంసపాద అంటారు. ఇట్లా హంసపాద అట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకే. అందుకని అది పెడతారు. ఈ హంసపాదుకి ఆ హంసపాదానికి చాలా తేడా ఉంది. మనం ఏంటంటే తెలుగు భాష దాదాపుగా మన జీవితాల్లోంచి పక్కకి వెళ్ళిపోయి ఏదో మాట్లాడుకునే భాషగానే ఉంది, కానీ ఇలా పర్టికులర్ పడికట్టు పదాలు మనకి తెలియకుండానే పోతున్నాయి. ఈ తెలియకపోవటం వల్ల ఈ కలకాలం కాకి చిరకాలం హంస నుంచి హంసపాదానికి కలుపుకుంటున్నాం. ఓకే ఓకే. సో మొట్టమొదటే మనం తప్పులతో మొదలు పెట్టకూడదు. ఏ పనైనా సరే మొదటే నువ్వు తప్పులు చేస్తూ ఉంటే ఎట్లా అని చెప్పడం కోసం ఆదిలోనే హంసపాద అంటారు. అక్కడ అలా పుట్టింది. లోకల్గా ఒక మాట చెప్తారు, హంసలు నడిస్తే వాటి కాళ్ళ గుర్తులు కనపడవంట. అలా అని చెప్తారు పెద్దవాళ్ళు కొంతమంది. ఓకే. నా చిన్నప్పుడు విన్న కథనం అన్నమాట ఇది. మామూలుగా కాకి, పిచ్చిక, కోళ్ళు అవి కాళ్ళు పెడితే వాటికి కాళ్ళ గుర్తులు ఉంటాయి. దీనిది గుర్తుండదు. దీనికి ప్రింట్ ఉండదు. అది ఆ కాలు తీసేటప్పుడు ఆ మట్టిని, ఇసుకని కొంచెం ఇట్లా వెనక్కి తోస్తుంది, గుర్తు కనపడకుండా పోతుంది. బాగా కనపడదు. కనపడకపోతే నువ్వు మొదలుపెట్టిన పని మొదటే కనపడదు అంటే ఏమిటి, సరిగ్గా ఎలా అవుతుంది అది?
అందుకని కూడా ఇలా అనేవాళ్ళని అంటారు. ఓకే. కానీ ఈ హంసపాదు అనేది ఈ ప్రింటింగ్ రోజుల నాడే మొదలైందని ఒక ప్రత్యేక కథనం. ఓకే. దాన్ని మన హంసపాదు అంటాం. ఈ ఇంటూ పెడతాం కదా, ఆ, కింద ఇలా కొట్టి పైన రాస్తూ ఉంటాం. ఆ ఇంటూ పేరే హంసపాదు. కాబట్టి తెలుగు సామెతల్ని పాత వాటిని కొత్త వాటిని కలుపుకోకూడదు. ఆ రెండిట్లలో ఏదో ఒక తేడా ఉంటుంది. అందులో ఉన్న తేడా ఇది. ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు ముందే ఒక క్లారిటీ తోటి స్టార్ట్ చేసుకో. ముందే తప్పులు దాన్ని సరి చేసుకోవటము, తుడిపి రాయటము అవి చేసేసరికి ఆ పేజ్ చూస్తేనే తప్పులు కనపడతాయి. ఏదోలా అనిపించేసి ఇప్పుడు ఒక సెంటెన్స్ కింద ఇంటూ క్లియర్గా కనపడుతుంది చూడు, అవును, తప్పులు కనిపించేస్తూ ఉంటాయి. అందుకని అలా చెయ్యొద్దు. ఆదిలోనే మన జీవితంలో అయినా కూడా అలానే ఉండాలి, అంతే కదండి దాని అర్థం. అంతే. అందుకే ఎటువంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా మీరు ప్రయాణం సాగించండి, ముందుగానే ఆలోచించుకొని. ఇప్పుడు సామెతలు ఎందుకు పుడతాయి జయ? మనని కరెక్ట్ చేయటానికి. అవును, అన్నీ కూడా అంతే. మన ముందు పెద్దవాళ్ళు చెప్పే వాక్యాలన్నీ కూడా జీవితంలో కరెక్షన్ కోసం. ఈ ఆదిలోనే హంసపాద అనేది ఒట్టిగా కేవలం వాక్యాలకి రాసేదానికి పరిమితం చేసుకోకూడదు. అదేంటంటే లైఫ్లో కూడా ఏదైనా మొదలు పెట్టేటప్పుడు ఇవాళ రేపు చూడు తొందరగా మాట్లాడుకోవడం, దాన్ని ప్రేమలోకి దించేయడం, తర్వాత వివాహాలు చేసేసుకోవడం, తర్వాత సెపరేషన్ అయిపోవడం, ఉద్యోగం అని ఫలానా కోర్సు అని గబగబా అందులో చేరిపోవడం, అది అయ్యాక దానికి డిమాండ్ లేదని మానేసి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. వ్యాపారం ఏదో ఉత్సాహంతో వాళ్ళందరికీ డబ్బులు వచ్చినాయి నాకు వస్తాయని దిగటం, అది సరిగా లేపటం, మళ్ళీ కరెక్షన్స్. ఈ ఆల్ టైమ్ కరెక్షన్స్ చేసుకోకూడదు. ఇలా సాధారణమైన సామెతగా వినపడే ప్రతి విషయాన్ని మనం లైఫ్కి అప్లై చేస్తే ఎక్కువ విషయాలు అక్కర్లా, ఎక్కువ సామెతలు అక్కర్లా. మనకి ఒక 4-5 సామెతలతోటే మన జీవితం సెట్ అయిపోతుంది. కాదు రమ్మగారు, కొన్ని సరి చేసుకోగలుగుతాం. ఒకవేళ తప్పు వచ్చినా వెనక్కి వెళ్ళి దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ ముందుకు వెళ్ళగలుగుతాం. కొన్ని చేసుకోలేకపోతాం, చూసారా? జీవితాంతం ఇబ్బంది అలాంటి వాటితో. అలాంటప్పుడు లైఫ్ టైం వేస్ట్ అయిపోతుంది, సమయం వృధా. ఒకవేళ డబ్బు ఇన్వాల్వ్ అయితే డబ్బు వృధా. అది మీ ఫ్రెండ్స్ గురించి సర్కిల్ ఇన్వాల్వ్ అయితే మీ పరిచయాలన్నీ పాడైపోతాయి. అందుకని ఏం చేయాలి? బాగా ఆలోచించుకుని దిగాలి. ఏ పనైనా సరే స్టార్ట్ చేసిన 2వ రోజు నుంచి కరెక్షన్స్ మొదలు పెట్టద్దు. ఇవి వస్తాయేమో ఈ సమస్యలు ముందుగానే ఊహించుకోవాలి. అందుకని ఏం చేసాము? ఫెయిర్ పేజీ, చిత్తు పేజీ 2 పేజీలు రాస్తాం మామూలుగా. అవును, ఒక కథలు పంపించాలంటే ముందు చిత్తుగా రాసేసుకుంటాం. రాసుకున్నాక మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ కూడా అంత ఎడాపెడా రాసేస్తాం పేపర్ నిండా. మనం ఫెయిర్గా రాసేటప్పుడు ఏం చేస్తాం? వితౌట్ మిస్టేక్స్ రాయాలనుకుంటాం కదా, నీట్గా ప్రజెంట్ చేయాలనుకుంటాం. లైఫ్లో కూడా అంతే. చిత్తు ప్రతివాడికి ఉంటుంది. ఎంత క్యాలిక్యులేటర్కైనా చిత్తు లేకుండా కుదరదు. పక్కన రాసుకుంటాం. నోట్ బుక్ ఉండాల్సిందే కదా, రఫ్ బుక్ ఉండాలి కదా. చిత్తు అంటే దానే రఫ్ నోట్ బుక్నే మనం చిత్తండి. మంచి తెలుగు పదం వాడుతున్నాను. చిత్తు కాపీ, మంచి కాపీ, 2 కాపీలు ఉంటాయి ప్రతివాడికి. అవును. ఈ చిత్తుని ఎప్పుడైనా వన్స్ ఇన్ వైల్ ప్రదర్శించవచ్చు, నేను ఇంత కష్టపడ్డాను అని. బట్ మనం జనానికి చూపించేదే చిత్తుగా ఉండకూడదు. జీవితం అట్లా ఉండద్దు. హంసపాదాలు పెట్టకండి జీవితంలో. ఎప్పుడు ఒక్కోసారి పడిపోతూ ఉంటాయి వాటంతటవి. కానీ నువ్వు ప్లాన్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు చిత్తుగా రాయకూడదు. దాన్ని హంసపాదాలు పెట్టకుండా ఫెయిర్గానే చెయ్యండి ప్రతిదీ. అవునండి. వెనక్కి వెళ్ళి కరెక్షన్ మొత్తం చూసుకున్నాక అబ్బో ఇదొకటి తప్పు వచ్చిందని మళ్ళీ ఒక ఇంటి కొట్టి మళ్ళీ ఆ కీ బదులు కానో, నా బదులు నువ్వునో రాయకూడదు. కాదు రమ్మగారు, ఒక 10 మెట్లు ఎక్కేశాక ఆలోచిస్తే పర్వాలా. 2వ మెట్టు నుంచి మొదటి మెట్టు తప్పు అనుకునే ఆలోచన, లేకపోతే 3వ మెట్టు ఎక్కగానే 2వ మెట్టు తప్పనే ఆలోచన, అది చేయకూడదు, అది చేయొద్దు. అందుకనే ఇప్పుడు ఈ చిన్న విషయం చాలా చిన్నది. దీన్ని పూర్తి లైఫ్కి మనం అప్లై చేసుకుంటే వెనక్కి తిరిగి చూసుకోండి ఒకసారి మన లైఫ్లో ఎన్ని కరెక్షన్స్ ఉంటాయో. అవునండి. కొన్ని వాటంతటే వచ్చేస్తాయి, జరిగిపోతూ ఉంటాయి. పరిస్థితుల ప్రభావమును, ఇతరుల ఇన్వాల్వ్మెంట్ అను, వాళ్ళు వీళ్ళు ఇందులో దూరిపోయి మనమే చేసినవి కూడా కొన్ని కనిపిస్తాయి. అవును. ఆ మనమే చేస్తూ ఉన్నవి వాటిని ఇక ముందు రాకుండా మళ్ళీ హంసపాదు పెట్టకుండా లైఫ్లో జాగ్రత్త పడాలి. ఇది స్టూడెంట్స్కి చెప్పాలి, ఉద్యోగస్తులకు చెప్పాలి, టీమ్ లీడర్స్ తెలుసుకోవాలి, బిజినెస్లు నడిపే వాళ్ళకి అర్థం కావాలి, పెద్ద పెద్ద సంస్థలు నడిపే వాళ్ళకి అర్థం కావాలి. ఇది మాట్లాడేసేటప్పుడు, అనేసేటప్పుడు, చెప్పేసేటప్పుడు, చేసేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా, తప్పకుండా ప్రతిసారి మనం ఇందాక నేను అది మాట్లాడాను ఇది కాదు అని ఎంతసేపు కరెక్షన్స్ చేసుకుంటూ ఉంటే ఎట్లా? ఈ కరెక్షన్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ముందు జాగ్రత్తగా. ఆలోచించాలి, ముందు ప్లాన్ చేసుకోవాలి. అదంతా పక్కగా ప్లాన్ చేసుకుని రఫ్గా ఒక ఐడియా వేసుకుని అప్పుడు ఫెయిర్గా రెండో ఐడియా ప్రజెంట్ చేయాలి. కాదురమ్మ గారు, ఇలా కరెక్షన్స్ చేసుకుంటూ పోతూ ఉంటే ప్రతి చిన్న విషయానికి మన వెనక ఉన్నవారు మన మీద ఒక చెడు అభిప్రాయానికి వెళ్ళిపోతారు కదా. చెడు పక్కన పెట్టు, ఆ, మన స్టెప్స్ సరిగ్గా ఎలాంటివి పడవు. చూపిస్తాం, సరిగ్గా పడవా? సరిగ్గా పడవు. ఇప్పుడు బ్యాడ్ ఎగ్జాంపుల్ అయిపోతాం మనం ప్రపంచానికి. కరెక్ట్ అండి. ఇప్పుడు మిగిలిన ప్రపంచం అంతా వద్దు, మనతో పాటు మన తమ్ముళ్ళు చెల్లెళ్ళు వెనకాల వాళ్ళు, మన పిల్లలు, మన కుటుంబం, లేదా ఒక సంస్థకి అధినేత గనక ఈ గుణం ఉంటే ఆయన వెనకాల పనిచేసేవాళ్ళు, వీళ్ళందరికీ డోంట్ సెట్ బ్యాడ్ ఎగ్జాంపుల్స్. వాళ్ళకి బ్యాడ్ ఎగ్జాంపుల్ కాకూడదంటే మనం ఎప్పుడు 2 సార్లు రాసుకోవాలి. ముందు చిత్తుగా రాయి, తర్వాత హంసపాదాలు లేకుండా ఫేర్గా రాయి. రాత దగ్గర నుంచి జీవితం వరకు సమస్తము ఇదే పంథ. ఇలా వెళ్తే హాయిగా వెళ్ళిపోతారు. సామెతలు మన కోసం చెప్పబడ్డాయి, ఖచ్చితంగా వాటిని వాడండి, వాటి మీద మేధోమథనం చేయండి. సరిగ్గా ఎందుకు వచ్చింది అనే ఆలోచన తెచ్చుకోవాలి కదా. తెచ్చుకుంటే మనం సరిగా చేస్తాం. కానీ సామెతలు కూడా చూడండి రమ్మగారు, 2 రకాలుగా చెప్పారు మనకి. అదే ప్రతి దాంట్లో మనం 2 విధాలుగా మంచిగాను వాడుకోవచ్చు, చెడుగాను చెడుగాను వాడుకోవచ్చు. అదే ఆలోచించాలి, అంతే అంతే. మనం. నమస్తే రమ్మగారు, థ్యాంక్ యూ.